తర్వాత 6 ఇయర్స్ వాడు యాజ్ అ కంపౌండర్గా జన్గాం అండ్ హనంకొండ డిస్టిక్లో హాస్పిటల్లో పనిచేశారు. తర్వాత ఇక్కడ 26 ఇయర్స్ నుంచి ఒకటి శ్రీరామ్ క్లినిక్ ఈ లోవర్ ట్యాంక్ బండ్లో నడిపిస్తున్నారు. వాళ్ళ దగ్గరికి కూడా మేము డిఫరెంట్ మెడిసిన్స్ తర్వాత మెడికల్ ఎక్విప్మెంట్స్ మేము సీజ్ చేశాము. థర్డ్ కేస్ చిల్కల్గూడలో, అది పెద్దపాట్ల సదానంద్, వాడు 10th క్లాస్ స్టూడెంట్ ఉన్నారు. అది 10th క్లాస్లో ఫెయిల్ అయిన తర్వాత వాడు ఇక్కడ హైదరాబాద్ సిటీలో వేరియస్గా హాస్పిటల్లో యాజ్ అ కంపౌండర్గా పనిచేశారు. అండ్ తర్వాత 2024 నుంచి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఈ వేస్లే చర్చ్ చిల్కల్గూడ దగ్గరికి ఒకటి శ్రీరామ్ క్లినిక్ స్టార్ట్ చేశారు. సో వాళ్ళకు కూడా ఈరోజు మేము అప్రిహెండ్ చేశాము. తర్వాత నెక్స్ట్ కేస్ మన OECTPSలో రిజిస్టర్ చేశాము. దీంట్లో అక్యూజ్ చింతలూరి రమేష్, వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ డిగ్రీ ఇన్ BA ఉంది. తర్వాత వాడు 7 ఇయర్స్ కొన్ని హాస్పిటల్లో కంపౌండర్గా పనిచేశారు. అండ్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఇక్కడ సరోజిని పాలీక్లినిక్ OECT దగ్గరికి స్టార్ట్ చేశారు. సో వాళ్ళ దగ్గరికి కూడా మేము వేరియస్ ఇంజెక్షన్స్, మెడిసిన్స్ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్ సీజ్ చేశాము. తర్వాత నెక్స్ట్ కేస్ OECTPSలో మేము రిజిస్టర్ చేశాము. ఎస్ లింగయ్య, వాళ్ళ నేటివ్ ఆఫ్ ఘట్కేశ్వర్, వాడు కూడా BA డిగ్రీ ఉంది. వాడు కూడా లాస్ట్ కొన్ని 15 ఇయర్స్ నాగర్ కర్నూల్ డిస్టిక్లో యాజ్ అ కంపౌండర్గా పనిచేశారు. అండ్ ఇక్కడ హైదరాబాద్లో వచ్చి ఈ సూర్య క్లినిక్ మాణికేశ్వర్ నగర్లో స్టార్ట్ చేశారు. వాడు కూడా రెగ్యులర్గా 30 to 40 పేషెంట్స్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు.